హై వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ వేట, వైసీపీతో ఆట మొదలైంది ఇక అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఏంటి? విఆర్కే తేజ అంటే విఆర్ కృష్ణతేజ, ఆఫ్ కోర్స్ మైల వరకు విఆర్ కృష్ణతేజ. విఆర్ అంటే మన ఏదో పెద్ద పేరు ఉన్నట్టుంది. సో కృష్ణతేజ గుర్తుంచుకోండి. మన చిలకలూరుపేట అబ్బాయి, తాను ఓ రకంగా మిడిల్ క్లాస్ అన్నట్టు అనుకోవచ్చు. వాళ్ళ నాన్న కిరాణా వ్యాపారి, కిరాణా షాపు, వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటారు. తను వచ్చేసి 10వ తరగతి వరకు మేము చదువుకున్నట్టు హై స్కూల్ చదువులే, గవర్నమెంట్ స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకున్నాడు. ఇంజనీరింగ్ వచ్చేసి నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజ్, కంప్యూటర్ సైన్స్ పాస్డ్ అవుట్. తర్వాత మంచి జాబ్ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. దెన్ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. అలా ప్రిపేర్ అవుతున్న మూమెంట్లోనే నేను అన్నిట్లో ఫస్ట్, అన్నిట్లో టాపర్ నేను, ఇక నాకేంటి అసలు అని చెప్పేసి అనుకున్నాడు. ఓ రకంగా అహంకారం అన్నవాడు యూజ్ చేయకూడదు, కానీ నేను టాపర్ రా, నేను ఏదైనా చేయొచ్చురా, చేయగలరా అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. అది అతన్ని మొదటి 2 అటెంప్ట్లో అయ్యేటట్లేదు. ఐ థింక్ 3 అటెంప్ట్లు అనుకుంటా అవలా. దెన్ ఫైనల్ 4th అటెంప్ట్ చాలా గట్టిగా ట్రై చేశాడు. తను తెలుసుకున్నాడు, ర్యాంక్ కొట్టాడు. ఆల్ ఇండియా ఐ థింక్ 66 or 44. కేరళ క్యాడర్కి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్. దెన్ ఆయన 2015 బ్యాచ్ కేరళకి వెళ్ళి ఉన్నారు కదా, అతనికి అసైన్ చేసినటువంటి ఇప్పటివరకు ప్రజెంట్ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. స్టార్టింగ్లో ఆయన ఏ పోస్ట్ అలాట్ చేసినా, అసిస్టెంట్ కలెక్టర్ అయినా, అడిషనల్ కలెక్టర్ అయినా, కలెక్టర్ అయినా, మధ్యలో వచ్చేసి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఎండీగా అపాయింట్ చేసిన, తర్వాత షెడ్యూల్ కేసు సంబంధించి వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించి అలర్ట్ చేసిన, ఆ తర్వాత వచ్చేసి పౌర సరఫరాల శాఖకి సంబంధించి అలర్ట్ చేసిన, ప్రతి చోట కూడా తన యొక్క మార్పు నిలబెట్టుకుంటూ వచ్చున్నాడు. మీకు 2018 కేరళ వరదలు ఉన్నాయి కదా, అది చెప్తాను. ఆ సమయంలో ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకున్నటువంటి విధంగా డెసిషన్స్ తీసుకున్నాడు ఈ కృష్ణతేజ. 2.5 లక్షల మందిని వితిన్ 24 అవర్స్లో వరదలు వచ్చేలావని చెప్పేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. అందరి హెల్ప్ తీసేసుకున్నాడు, ప్రజల భాగస్వామ్యం చేశాడు. మరల అందులో నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించేలా చేశాడు. మన ఈనాడు రామోజీరావు వాళ్ళు కూడా కొంత డబ్బులు అనేది ఇచ్చున్నారు. అందుకని రామోజీరావు చనిపోయిన తర్వాత ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా బాధపడింది కూడా అందుకే అన్నమాట. సో ఇల్లు కట్టించినాడా. ఇక ఆ తర్వాత అందరి శభాష్ అనిపించుకున్నాడా. నెక్స్ట్ ఈయనని టూరిజం దానికి అలాట్ చేశారు. అప్పటికే కేరళ టూరిజం అంటే సూపర్, కానీ ఈ టూరిజం తాలూకు బంగ్లాలు, బిల్డింగ్లు ఏవైతున్నాయో అంతగా బాగోట్లేదు. దెన్ వాటిని రెనోవేషన్ చేయాలి, అందరిని అట్రాక్ట్ చేయాలి అని చెప్పి ఈ కేరళ మొత్తం తిరిగి వచ్చే విధంగా మినీ క్యారవాన్ టైప్ లాంటివి పెట్టేసి, మామూలుగా మనం సినిమా హీరోలు క్యారవాన్లు ఉంటాయి కదా, అటువంటి పెట్టేసి ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళేలాగా టూరిజంని బాగా ప్రమోట్ చేశాడు. అండ్ వీళ్ళు బంగ్లాలు, బిల్డింగ్లు అయితే మొత్తం కూడా రెనోవేట్ సూపర్గా చేస్తున్నాడు. ఈ మూమెంట్లో ఓ చోట ఒక ఐలాండ్ లాంటిది, అందులో ఓ రకంగా రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళేంటి మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్నట్టు అధికారులు ఎవరుంటే వాళ్ళని గ్రిప్లో పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు. గతంలో కలెక్టర్లు కూడా ఎవరైనా కానీ ఒక టూరిజం డిపార్ట్మెంట్ అయినా సరే వీళ్ళు ఏం చెప్తే అది అన్నట్టు ఎదురు తిరగలేరు. బట్ ఇతను ఏం చేశాడు, ప్రాపర్ వేలో రూల్స్ ఫాలో అయ్యి అక్రమ కట్టినటువంటి టూరిజం ప్రైవేట్ వెళ్ళాలి ఏవైతే ఐలాండ్లో మొత్తం తీపి చవతల పడేశాడు. అసలు పిచ్చెక్కి మీద అక్కడ ఉన్న వాళ్ళకైతే ఏంటి కుర్రోడి అని చెప్పేసి. తర్వాత కరోనా సమయంలో ఇతను వచ్చేసి పౌర సరఫరా శాఖకు సంబంధించి ఉన్నాడు. అప్పుడు రేషన్ సరుకులని కరోనా సమయంలో ఇంటింటికి చేరవేసే విధంగా వాటి కిట్లు అలా నుంచి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు 2 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ అవార్డులు వచ్చాయి. త్రిశూర్ జిల్లా కలెక్టర్ అపాయింట్ అయిన మూమెంట్లో బాలల హక్కుల పరిరక్షణ కోసం అతను పెట్టిన ఎఫర్ట్స్ అంటే ఏకంగా జాతీయ బాలల హక్కులో ఉన్నారు చూసారా, వాళ్ళు ఇంటికి సన్మానం కూడా చేశారు. త్రిశూర్ జిల్లా ఇండియాలోనే టాప్ అనమాట, పిల్లలకు సంబంధించి చదువు కానీ వాళ్ళ వెల్ఫేర్ చూసుకునే దానిలో టాప్లో ఉంది అని. కారణం ఈ త్రిశూర్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి మన కృష్ణతేజ. సో ఇతని గురించి ఏంటి అన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, తనకి అలాట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా సరే బెస్ట్గా ఉంటాడు. ఇలా కరోనా సమయంలో తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలకి అతను చదువుకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేస్తున్నాడు దాతల సహాయంతో. తర్వాత ఇతను కూడా కొంతమంది చదివిస్తూనే ఉన్నాడు.
భర్తల పైన ఆడవారికి ఉన్నారు కదా వితంతువులు, వారికి పింఛన్లు ఇప్పించాడు. వాళ్ళ కాలం నిలబడేలాగా స్వయం సహాయక సంఘాల ద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునేలా చేస్తున్నాడు. పురుషులకు సంబంధించి కూడా వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి ఏంటని తెలుసుకొని ఆయన పనిచేస్తున్న జిల్లాలలో ద బెస్ట్ వేలో ప్రభుత్వం వాళ్ళకి అందాల్సిన సాయం అంతా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి తెలిసే. అసలు ఇటువంటి వాడు కదా నా డిపార్ట్మెంట్లో ఉండాల్సింది అని చెప్పేసి అనుకున్నాడు. కేంద్రానికి లేఖ రాశాడు. కేంద్రం వచ్చేసి ఓకే ఆయన్ని 3 సంవత్సరాల పాటు ఏపీకి మేము పంపిస్తున్నామా అన్నారు. దేని మీద? డిప్యుటేషన్ మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ 6 శాఖలు. ఇందులో ఏ శాఖకి ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వస్తాడని ఆలోచిస్తూ ఉంటే ఒక శాఖని కాదు అన్ని శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ యొక్క పేషీలో ఆయన ఓఎస్డీగా ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా ఉంటారని అంటున్నారు. అప్పుడేమైంది? అన్ని డిపార్ట్మెంట్లు పవన్ కళ్యాణ్ ఏ ఏ శాఖలకైతే మంత్రిగా ఉన్నాడో వాటన్నిటి మీద కూడా ఇతను సమీక్ష చేయొచ్చు, అన్నిటికి సంబంధించి మంచి చెడు చూసుకోవచ్చు. ఈ వేలో ఓ రకంగా జగన్కి భయం పట్టుకుంది. వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏవైతే డిపార్ట్మెంట్లు ఇప్పుడు మంత్రిగా ఉన్నారో వాటిల్లో వైసీపీ మామూలుగా అరాచకాలు పాల్పడింది 5 సంవత్సరాలు. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఘోరాతి ఘోరం అనమాట వాళ్ళు చేసినట్టు అవినీతి లైక్ ఇవన్నీ ఆల్రెడీ నెమ్మదిగా 1 by 1 బయటకు తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇతను కనుక వచ్చాడంటే మన తెలుగోడు, కుర్రోడు అండ్ కేరళలో పర్ఫెక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డిప్యుటేషన్ మీద వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కోరుకుంటే వస్తున్నాడు. కేంద్రం కూడా ఓకే అని చెప్పింది. దెన్ అటువంటి అప్పుడు ద బెస్ట్ అనేది ఇతను ఇవ్వాలి కదా. ఇంకప్పుడే ముందు ఇంకా వెనక ఆలోచించడం. ఇంకా రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అనేట్టు వెళ్తాడు. ఇన్డెప్త్ వేలో విచారణ చేస్తాడు. తప్పు చేసిన తీసుకెళ్ళి లోపల వేసే విధంగా ఫైల్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ముందు పెడతాడు. పవన్ కళ్యాణ్కి ఏం చేస్తాడు? డీజీపీకి ఆదేశిస్తారు. సో విషయం ఏంటంటే ఇప్పుడు 3 రోజులు అంటే మేబీ ఇవాళ శనివారం కాబట్టి రేపు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మేబీ సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు ఒకరోజు అయితే నేను ఇంకా ఏపీలో ఛార్జ్ తీసేసుకుంటాడు. వాస్తవానికి ఓఎస్డీగా అన్నప్పుడు ఆర్డీఓ క్యాడర్ వాళ్ళని అపాయింట్ చేస్తారట. అంటే రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నప్పుడు గ్రూప్ 1 క్యాడర్ అంటే అనుకోవచ్చు ఆర్డీఓ. బట్ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరడంతో అతను ఇచ్చినట్లు లెక్క అనమాట. ఇక ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు గారు ఈ గడిచిన 30 రోజుల్లోనే ద బెస్ట్ వేలో ఊహించిన విధంగా ఆయన వచ్చి 3 సంవత్సరాలు అయిందా 30 రోజులు అయిందన్న వేలో అద్భుతం చేశాడు చాలా విషయాల పనుల్లో. పవన్ కళ్యాణ్ తనకి ఏవైతే డిపార్ట్మెంట్లు మంత్రిత్వ శాఖలుగా తీసుకొని ఉన్నారు ఆయన పోర్ట్ఫోలియోస్ వీటిలో వచ్చేసి ఇండెప్త్ విచారణ చేసుకుంటా పోతున్నారు ప్రతిది కూడా. ఏకంగా బ్లీచింగ్ పౌడర్ అయితే నిజంగా నాకైతే నవ్వు వచ్చింది. బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు ఊళ్ళలో పడటానికి. అంటే వైసీపీలో బ్లీచింగ్ పౌడర్ కూడా తినేశారా, లేదంటే బ్లీచింగ్ పౌడర్ అమ్మేసుకున్నారా, లేదన్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ కరోనా సమయంలో రోడ్ల మీద కొట్టేసామని చెప్పేసి అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అస్తవ్యస్తంగా ఉన్నాయి. క్లియర్గా చంద్రబాబు నాయుడు సైతం చెప్పున్నారు, అయ్యా కొత్తగా ఫర్నిచర్ కొనే స్తోమత అయితే మనకి ఉన్న వాటిని వాడండి అయ్యి అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు, కొత్తగా ఏం కొనద్దు బాబు, ఒకవేళ లేకపోతే చెప్పండి నేను తెచ్చుకుంటా అని చెప్పేసి అన్నాడు. అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ అయితే జోడెద్దులాగా ముందుకు దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా. ఈ మూమెంట్లో కేరళలో ద బెస్ట్ ఆఫీసర్గా పేరుతున్నటువంటి ఈ కృష్ణతేజ ఏపీకి వస్తూ ఉన్నారు. ఇంకేముంది, వైసీపీ వెన్నులో వణుకు పుడతా ఉంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళంతా కూడా ఇక జైలు ఊసలేకపోతే రెడీ అవ్వాల్సింది.